మొన్న ఒకటి గమనించండి, మీరు అందరూ జర్నలిస్టులు. ముగ్గురు మంత్రుల మధ్యన పంచాయతీ, ముఖ్యమంత్రికి ముగ్గురు మంత్రుల మధ్యన వాటాల పంచాయతీ. పల్లయింది ఎవరు? ముగ్గురు జర్నలిస్టులు. మా దొంతు రమేష్ గారు, సుధీర్ గారు, పరిపూర్ణచారి గారు. మొన్న వాళ్ళు అరెస్ట్ అయింది. అసలు వాళ్ళందరూ బాగానే ఉన్నారు. అసలు కథ ఏంది? కాంగ్రెస్ పార్టీలో ఆధిపత్య పోరు, అంతర్గత పోరులో ముగ్గురు మంత్రుల మధ్యన వాటాల పంచాయతీలో ముగ్గురు జర్నలిస్టులు బలి. అదే పద్ధతుల్లో ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కూడా ఈ దిక్కుమాలిన రాజకీయ క్రీడలో, ఈ వికృతమైన క్రీడలో రేపు బలు పశువులు అయ్యేది అధికారులు. ఎట్లయితే మన జర్నలిస్టులు బలి పశువులు అయినరో, రేపు మళ్ళీ ప్రజల ఆశీర్వాదంతో, తెలంగాణ ప్రజల దీవెనతో మళ్ళీ ఖచ్చితంగా కేసీఆర్ గారు సీఎం అవుతారు. అప్పుడు కింద మళ్ళీ మేము ఎంక్వైరీ స్టార్ట్ చేసినాం అనుకో, ఇలా ఏ ఫోన్లు ట్యాప్ అయినాయో మొత్తం బయటకు వస్తాయి. ఇవాళ వాళ్ళు ఏమేమి అక్రమ కార్యక్రమాలు చేస్తున్నారో అన్నీ బయటకు వస్తాయి. అప్పుడు ఇదే అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇబ్బందులు పాలవుతారు. అది వాళ్ళకు కూడా తెలుసు. అందుకే నేను అడుగుతున్నా, చెప్పమనండి వాళ్ళని. ఇవాళ ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేయడం లేదా? ఒక్క అధికారం చెప్పమండి, బయటకు వచ్చి నేను చూస్తా. ధైర్యంగా చెప్పమనండి. ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారం సర్వేలెన్స్ అనేది అక్కడక్కడ ప్రభుత్వాలు ఏమైనా అస్థిరపడ్డప్పుడు పోలీసు వాళ్ళు చేస్తారు. అది మాకు సంబంధం ఉండదు బ్రదర్. రాజకీయ నాయకత్వానికి మాకు సమాచారం వస్తే కూడా ఏదన్నా అది ఎట్లా వచ్చిందని అడగడానికి కూడా మాకు హక్కు లేదు. ఇది నేచర్ ఆఫ్ గవర్నమెంట్లో ఉన్న వాళ్ళం కాబట్టి, మంత్రులుగా పనిచేసిన వాళ్ళం కాబట్టి ఇంత వివరంగా మీకు చెప్తున్నా. దీన్ని ఏదో పెద్ద ఏదో జరగకూడదు, ఏదో జరిగిపోయింది, ఏదో అయిపోయిందని వీళ్ళు పుంకాలుగా లీకులు ఇవ్వడం, దాన్ని మీరు రాయడం, దాన్ని చూసి ప్రజలు కార్తీక దీపం చూసినట్టు చూడడం, ఇది అల్టిమేట్గా అందరికీ నష్టం. మీకు నష్టం, మాకు నష్టం, అన్నిటికన్నా మించి ఆ అధికారులకు నష్టం. థ్యాంక్ యూ. ఏ కక్ష సాధింపు అనేది నేను చెప్పాల్సిన పని లేదు. ఇలా రాష్ట్ర ప్రజలకు ఎప్పుడో అర్థమైపోయింది. ఇప్పుడు ఇన్ని కేసులు, ఇన్ని కమిషన్లు, ఇన్ని రకాల విచారణలు. ఇప్పుడు నేను ఏసీబీకి 2 సార్లు 3 సార్లు పోయినా, ఈడీకి ఒకసారి పోయినా. ఇక ఇదో సిట్టో స్టాండ్ ఉంది, వాళ్ళు వెళ్తున్నారు, వాళ్ళ దగ్గర పోతా. ఏమున్నది? ఏం ఫరక్ పడుతుంది? ఎక్కువ ఏమవుతుంది? శునకానందం, ఒక 7-8 గంటలు శునకానందం రేవంత్ రెడ్డికి. దావోస్లో కూర్చొని హహా నవ్వుకుంటూ చూస్తాను. ఎందుకు? ఏమొస్తుంది దానికి మించి? హరీష్ గారిని విక్టిమ్ గా పిలిచామని చెప్పేసి చెప్తున్నారు. అంటే ఆయన విక్టిమ్ కాదు. విక్టిమ్ అని ఎవరు చెప్పారు మీకు? మీ ఫోన్ ట్యాప్ అయిందని చెప్పేసి విక్టిమ్ అని ఎవరు చెప్పారు మీకు? మీ ఫోన్ ట్యాప్ అయింది మీకు తెలుసా? మీరు తప్పు మాట్లాడుతున్నారు. విట్నెస్గా పిలిచారు. మీకు తెలియకపోతే సవరించుకోండి. హరీష్ రావు గారిని విట్నెస్గా పిలిచారు, విక్టిమ్గా పిలవలేదు. మళ్ళీ చెప్తా ఉన్నాను. మీరు వాడోడ గొట్టంగా చెప్పింది మీరు నిజమే నమ్ముకొని మీరెందుకు భ్రమిస్తున్నారు? రేవంత్ రెడ్డి ఇప్పుడు 6 గ్యారంటీల్లో ఎంత నిజం ఉందో, 420 హామీల అమల్లో ఎంత నిజం ఉందో, ఫోన్ ట్యాపింగ్లో కూడా గంతే నిజం ఉంది. నేతి బీరకాయలో ఎంత నెయ్యి ఉందో, కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క విచారణలో కూడా ఒక గంతే విచారణ ఉంది. నాకేం మెరుక, నేను నోటీసే చూడలేదు. వాళ్ళు ఏమిస్తే దానికి పోతా పోయి నాకేం భయము? తప్పు చేసినోడు భయపడాలి, తప్పు చేయనప్పుడు ఏమైనా అయ్యకు భయపడం. రేవంత్ రెడ్డికి అసలే భయపడం. బ్రదర్ మళ్ళీ చెప్తున్నా నేను, రేవంత్ రెడ్డి గారు తిరిగి వచ్చేదాకా ఇక్కడెక్కడ ప్రభుత్వాన్ని ఉప ముఖ్యమంత్రి కూలుస్తాడా, నల్లగొండ బాంబు కూలుస్తాడా, లేదా ఇంకోలు కూలుస్తాడా అని ఆయనకు భయం. దానికోసం టైంపాస్ చేయాలి, మీడియా మేనేజ్మెంట్ చేయాలి. మాకు రోజు ఒక్కరికి నోటీస్ ఇస్తారు, కార్తీక దీపం నడుస్తుంది. ముందుకు పోతుందా, వెనక పోతుందా, బాయిలో పడుతుందా నాకేం మెరుక. వాళ్ళు ఏమన్నా చేసుకొని మాకేం ఫరక్ పడదు. ఎందుకంటే మేము మాత్రం ఇడిచిపెట్టాం, మేము ఒకటి మాత్రం ఇడిచిపెట్టాం. మీరు మీడియాని వాళ్ళు మేనేజ్ చేస్తున్నారు, మేనేజ్ చేసి గేమ్ ఆడుతున్నారు. మేమేం చేస్తాము? సింగరేణి బొగ్గు గనుల కుంభకోణం విషయం వదిలిపెట్టాం, వీళ్ళ బట్టలు ఇప్పేదాకా ఎంబడబడతాం, 6 గ్యారంటీలు అమలు చేసేదాకా వదిలిపెట్టాం, మహిళలకు 2,500 ఇచ్చేదాకా వదిలిపెట్టాం, 4,000 రూపాయల పెన్షన్ ముసలోళ్ళకి ఇచ్చేదాకా వదిలిపెట్టాం, నిరుద్యోగులకి 4,000 నిరుద్యోగ వృత్తి వచ్చేదాకా వదిలిపెట్టాం. రాహుల్ గాంధీ చెప్పిన 2 లక్షల ఉద్యోగాలు ఇప్పటికే ఇచ్చి ఉండాలి ఫస్ట్ ఇయర్లో, ఇప్పటి వరకు 10,000 ఇవ్వలేదు, వదిలిపెట్టాం. తులం బంగారం ఇచ్చేదాకా వదిలిపెట్టాం. మా పనిలో మేము ఉంటాం, వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటారు, మా పనిలో మేము ఉంటాం.